తర్వాత ఇక్కడ ఇలా ఎగ్జామ్స్‌కి ఇవన్నీ రాసేటప్పుడు జీవితంలో ఏ సమస్య వచ్చినా గానీ మీరు ఆత్మవిశ్వాసంతోటి చేయాలి అంటారు. సో, అంటే నేను చెయ్యగలను అన్న దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం ఉండాలి అంటాడు. అంటే ఇక్కడ మనం చేయాల్సిందేంటి? ఆలోచన చెయ్యాలి. సో, ఆత్మవిశ్వాసం రమ్మంటే అది ఊరికే రాదు. అది సెకండ్ స్టెప్. ఆ విశ్వాసం గాని, ఆ పట్టుదల గాని, నేను చేయగలను అన్న దానికి ఫస్ట్ స్టెప్ థాట్ క్రియేషన్. ఎగ్జామ్ పాస్ అవ్వాలన్న పట్టుదల ఉండాలి అంటే, ఆ పట్టుదల రావాలి అంటే ఫస్ట్ స్టెప్ థాట్ క్రియేషన్. అంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను, నేను చెయ్యగలను అన్న దేనికైనా ఫస్ట్ స్టెప్ ఈజ్ థాట్ క్రియేషన్. ముఖ్యంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా మన ఆలోచనతోనే మొదలవుతుంది. మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, సఫలత రావాలన్నా, ఏది కావాలన్నా గానీ అంతా మన ఆలోచనలోనే ఉంది. ఈ ఆలోచనలు గూడా శ్రేష్ఠ సంకల్పాలు చేయాలని పరమాత్మ చెప్తున్నారు. ఈ మొదటి పాఠంలో మాత్రము ఈ యొక్క మనసు, బుద్ధి, సంస్కారం ఏ రకంగా పనిచేస్తున్నాయన్న దాన్ని కొంత వివరణ ఇస్తే, ఈ లైఫ్ ఎంత ఈజీయా, సంతోషం అన్నది ఎక్కడుందంటే మనలోనే ఉందన్న విషయం మనకి తెలుస్తుంది.